హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని సెన్సేషన్ కామెంట్స్ అనేది ఇచ్చేయడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది ఇచ్చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పవన్ కళ్యాణ్ గారు కొన్ని సెన్సేషన్ కామెంట్స్ అనేది ఇచ్చేయడం అనేది జరిగిందండి. ఏదైతే 15 ఏళ్ళు పొత్తు అనేది ఉంటుంది, అలాగే ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదించండి 15 ఏళ్ల పాటు అనేది తను చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి దీనిలో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా భయపడుతున్నారేమో అనిపించింది నాకు అనిపించినంత వరకు అయితే. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యతిరేకతను తను తెలుసుకొని దీంట్లో ఇలాంటి మాటలు మాట్లాడినట్టుగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వ్యతిరేకతను తెలుసుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని నాకు అనిపించింది. తను చాలా వరకు భయపడుతున్నారు ఇద్దరు కూడా అని నాకు అనిపించిందండి. రెండో థింగ్ వచ్చేసి, నాకున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారంగా చెప్తున్నాను, 95 సీట్స్ పోయే అవకాశం ఉన్నట్టుగా నాకున్న గ్రౌండ్ రిపోర్ట్ అండి బేసిక్గా. ఎందుకంటే మెయిన్గా తెలుగుదేశం పార్టీకి వచ్చేసి 70 సీట్లలో అక్కడ ఏ క్యాండిడేట్ పెట్టినా గెలిచే సీన్ లేకుండా ఉండే పరిస్థితి అనేది ఉంది. అలాగే రెండో థింగ్ వచ్చేసి, జనసేనలో కూడా ఒక 15-20 స్థానాలు, దాదాపు 15 స్థానాలలో ఓడిపోయే క్యాండిడేట్లు అనేది ఉండడం అనేది జరిగింది. చాలా వ్యతిరేకత అనేది అక్కడ గ్రౌండ్లో కనిపిస్తుంది. బీజేపీలో అయితే మొత్తానికి కూడా ఓడిపోయే అవకాశం అనేది ఉంది. దాదాపుగా ఒక 95-96 స్థానాల్లో మెయిన్గా కూటమికి గట్టు కాలం అనేది ఉందండి. జనరల్గా అయితే నాకున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారంగా చెప్తున్నాను. చాలా వరకు ప్రాబ్లమేటిక్గానే ఉందండి. కూటమి ప్రభుత్వం అయితే చాలా వ్యతిరేకత అనేది ఫామ్ అవుతుంది. ఇంకా అది ఎస్టాబ్లిష్ ఇంకా కాలేదు. ఎందుకంటే ఇంకొక 1-2 ఇయర్స్లో ఈ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంది నా అభిప్రాయం వచ్చేసి. ఎందుకంటే ఇప్పుడే మనం మొత్తం కూడా గాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది అనేది నేను క్లియర్గా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెయిన్గా కరప్షన్ని చాలా వరకు కూడా కంట్రోల్ చేయాలి. చాలా వరకు కూడా కరప్షన్ ఎక్కువగా చేయడం అనేది గ్రౌండ్లో కనిపిస్తుంది. అది ప్రజల్లో కూడా వెళ్తుంది. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను ఏంటంటే ఎల్లో జోన్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. నారా లోకేష్ గారు కూడా ఎల్లో జోన్లో ఉన్నారంటే చాలా డేంజర్ అది. ఇంకా రెడ్ జోన్ నుంచి కొంచెం అటు ఇటుగా ఉన్నట్లు. మెయిన్గా మిగతా అందరు కూడా బెటర్గానే ఉన్నట్లు, చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇంకోటి ఏంటంటే చాలా వరకు భారీ వ్యతిరేకత అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు కరెక్ట్గా సెండ్ చేయడం అనేది జరగట్లేదు ప్రజలకి, అరకొరగా ఇచ్చేస్తున్నారు సంక్షేమ పథకాలు అయితే. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ప్రజల్లో కూడా ఏమైపోయిందంటే డబ్బులు ఒకేసారి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ డబ్బులు అనేది రాకుండా నాయకుల జోబులోకి వెళ్తుంది. కాబట్టి ప్రజల్లో కూడా ఆ వ్యతిరేకత కనిపిస్తుంది గ్రౌండ్లో. ఎందుకు అంటే ఇంతకుముందు ప్రజలకి డైరెక్ట్గా డబ్బులు పడే కార్యక్రమం అనేది ఎక్కువగా జరిగేది. ఇప్పుడు ఆ డబ్బులు అనేది పడట్లేదు. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఈ డబ్బులు పడితే వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉంటారు. అంటే ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారు వేస్తారు అనేది ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ అంత పర్ఫెక్ట్గా వేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వేసినప్పుడు దాన్ని ఎంజాయ్ చేశారు. అది ఇప్పుడు రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఏదైతే సంక్షేమము ఉండాలి, అభివృద్ధి లేకుండా వైసీపీ సంక్షేమం మాత్రమే చేసింది అది ఇదని మాట్లాడారు. ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ గారు తెలియంది ఏంటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రోడ్లు వేసినారు. కానీ దాని తర్వాత ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో రోడ్లు అనేది పాడే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రోడ్డు వేసే కార్యక్రమం జరిగింది చాలా ఏరియాస్లో. వేసినా కానీ ఇప్పుడు మళ్ళీ గుంటలు వచ్చే కార్యక్రమం ఉంటుంది. అది ఏమైపోద్ది అంటే చాలా మంది కాంట్రాక్టర్లు వాళ్ళు కరెక్ట్గా వేయరు రోడ్లు అనేది, కరెక్ట్ మెయింటెనెన్స్ కూడా చేయరు. వాళ్ళు పైన వేసేసిపోతారు అంతా. అట్లున్నప్పుడు అది కామన్గా జరిగే అవకాశం ఉంటుంది. ఒక అడ్మినిస్ట్రేషన్లో జరిగే అవకాశం ఉంటుంది తప్ప దీంట్లో ఏదో జరిగిపోతుంది, దీంట్లో ఓట్లు ఏమో చేంజ్ అవుద్ది అనేది ఏమి ఉండదు. జనరల్గా ప్రజలందరూ కూడా తెలిసిన విషయాలే. పవన్ కళ్యాణ్ గారు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో థింగ్ వచ్చేసి, వైసీపీ అది చేసింది ఇది చేసింది అని అంటున్నాడు. ఇవన్నీ కూడా తప్పుడు ప్రొపగాండా. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లోనే ఇంకా మేలు జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏం మేలు జరిగిందండి? అందరికన్నా దారుణమైన సిచ్యువేషన్ తీసుకొని వస్తున్నారు గ్రౌండ్లో అయితే. నిజంగా చెప్పాలంటే చాలా తీవ్ర వ్యతిరేకత అనేది ఇంత తక్కువ టైంలో ఇంత వ్యతిరేకత రావడం అనేది మాక్సిమం అయితే జరగదు, కానీ ఇప్పుడు ఎక్కువగా జరగడం అనేది జరిగింది. ఇది మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బూస్టేజ్ లాంటిది. ఎందుకు అంటే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళకే నష్టం. చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఇలాంటి మాకు 15 ఏళ్ళు ఇవ్వండి అని అంటే అర్థం ఏంది అంటే, మేము ఓడిపోతున్నామని మీరు ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇస్తున్నారు, కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆ సిగ్నల్ ఇచ్చే కిందకి ఏమైపోతుంది, ప్రతిపక్షం అనేది పెరిగే అవకాశం ఉంటుంది జనరల్గా అయితే. ఇప్పుడు ఆ సిగ్నల్ అనేది ఎందుకు వస్తుంది, గ్రౌండ్ రిపోర్ట్స్ అనేది తెలిసి ఉండొచ్చు. ఫస్ట్ థింగ్. రెండో థింగ్ ఏంటంటే ఆ వ్యతిరేకతను కూడా వీళ్ళు సెన్స్ చేసి ఉండదు. అది కూడా అవకాశం అనేది ఉంది.
ఎందుకంటే వైసీపీకి మాత్రం పూర్తిగా కూడా బలం పుంజుకుంటుందండి, నేను క్లియర్గా చెప్తున్నాను. దీన్ని ఇప్పటికిప్పుడే కట్టడి చేయకపోతే మాత్రం కూటమికి నష్టం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ క్రెడిబిలిటీని తను పోగొట్టుకుంటున్నాడు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడో పోగొట్టుకున్నారు క్రెడిబిలిటీ. ఆయన చేయడం అనేది ప్రజలందరికీ కూడా ముందు నుంచే తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఓటేసినారు చాలా మంది కూడా. నేను గ్రౌండ్లో చాలా మందిని అడిగిన, ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారు నమ్మి మేము ఓటేసాము, తనేమో చెయ్యట్లేడు అనేది చాలా మంది చెప్తున్నారు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినట్టున్నా ఈ విషయాన్ని, మరొకసారి చెప్తున్నా ఈ విషయాన్ని. ఎందుకు అంటే తను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల దానివల్ల ఏదో జరిగిపోతుంది, ఇవన్నీ కూడా ఏం పవర్ఫుల్గా ఏమి ఇంపాక్ట్ చూపించవు గ్రౌండ్లో. ఇంపాక్ట్ చూపెట్టేది ఏంటంటే ప్రజలకి మనం ఎంత చేంజ్, భారీ మార్పు ఎట్లా చేయగలము అనే దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరని అందరికీ తెలుసు విషయాలే, అందరు కూడా నమ్మిన విషయాలే. కానీ చంద్రబాబు నాయుడు చూసి కాదు కదా ఓటేసింది మొన్న కూటమికి, పవన్ కళ్యాణ్ చూసి ఓటేశారు. ఇప్పుడు లోకేష్ గారు వీళ్ళందరినీ చూసి ఓటేసేటట్టు అయితే ఎందుకు అవుతుంది మరి? పొత్తు అవసరం లేదు అసలు ఏది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే వాళ్ళని చూసి ఓట్లు లేరని నింది తెచ్చిపెట్టుకున్నాం. అది కన్సాలిడేటెడ్ గా మన జరిగింది. ఈ టర్మ్ అట్లుండకపోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా భారీ వ్యతిరేకత ఉంది. ఇందాక చెప్పినట్టుగా 95 స్థానాల్లో కూటమికి గట్టి కాలం ఉంది. చాలా డేంజర్ వ్యతిరేకత ఉంది, ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ 18 ఏళ్ల కాలంలో. ఎందుకు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నా గ్రౌండ్ రిపోర్ట్ లో నేను చెప్తున్న ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇంకొక విషయం ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాకుండా ఏది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేసేయడం అనేది జరిగితే అది చాలా ప్రాబ్లమేటిక్. ఎందుకు అంటే జగన్ గారు ఏం చేశారు అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది, మీరేం చేశారు అనేది కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. ఎందుకు వ్యతిరేకత వస్తుంది? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చి మాకు చేత కావట్లేదు, అప్పులు ఎక్కువైపోయి వీళ్ళు ఇచ్చారు కాబట్టి అది చేశారు అనేది అవన్నీ కూడా ఒక పిచ్చి మాటలు. ప్రజలు దాన్ని చూసి ఓట్లు వేస్తారు, దాన్ని చూసి ఏదో చేంజ్ అయితే అలాంటివి ఉండవు. జనరల్ ప్రజలు ఏం చూస్తారు అంటే నువ్వు ఏం చెప్పావు దాన్ని ప్రాతిపదికగా చూస్తారు. నువ్వు మరి ఆ రోజు చెప్పాల్సింది ఎందుకు నువ్వు చెప్పావు అట్లా అనుకుంటారు ప్రజలు. ఎవ్వరు కూడా ఇట్లుంది అట్లుంది అనగానే ఎవడు చేంజ్ అయిపోయేదానికి ఏమి ఉండదు. మళ్ళీ ఆయన చేసినాడుగా నువ్వు ఎందుకు చేయలేదు అంటారు. అట్లుంటుంది జనరల్గా అయితే. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత మాత్రం ఏం మార్పు ఎప్పుడు నమ్ముతారు? నువ్వు అధికారంలో లేనప్పుడు ఆ మాటలు నమ్ముతారు. అంటే ఇప్పుడు నువ్వు అధికారం వచ్చేసిన తర్వాత నీ పాలన చూసిన తర్వాత నీ క్రెడిబిలిటీ ఏందనేది నువ్వు చెప్పుకొని పోయినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. పెన్షన్స్ ఉన్నాయి, 5 lakhs పెన్షన్ తీసేయడం అనేది జరిగిందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది నా వీడియోలో కూడా ఉంది, మీరు చూడండి కావాలంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో. ఎందుకు అంటే 5 లక్షల పెన్షన్ తీసేయడం అనేది. ఇక్కడ చూసినా కరప్షన్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు దోచుకో, పంచుకో, తినుకో, ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. చాలా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇది చాలా వరకు సెటరైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ టర్మ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ ఆ క్రెడిబిలిటీ పోయింది ఆయనకి. ఎందుకు అంటే ఆ క్రెడిబిలిటీ ఎప్పుడు వస్తుంది? నువ్వు అధికారం ఇంతకుముందు నువ్వు ఎప్పుడు చూడలేదు, అందుకే లాస్ట్ టైం నేను నమ్మారు. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోకుండా నువ్వు పిచ్చి నాటకాలు ఆడితే ఎవడైనా కానీ ఏం చేయలేడు. ఎందుకంటే ప్రజల్లో తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడులాగా ప్రజలు ఎవడో మీడియా చెప్పిన మాట వినేసి అది చెప్పే మాట వినేసి ఆ కాలాలు పోయినాయి. అంతా సోషల్ మీడియా యుగం వచ్చేసింది. మొత్తం కూడా ఫాస్ట్గా కంపారిజన్స్ వచ్చేస్తున్నాయి, చాలా ఫాస్ట్గా న్యూస్ అనేది తెలిసిపోతుంది. ఆ టైంలో నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలా. ఈరోజు మాట్లాడిన మాటలైతే చాలా వరకు తను భయపడి మాట్లాడినట్టు అనిపించింది పవన్ కళ్యాణ్ గారు అయితే. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఫస్ట్ నుంచి భయంతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అలాంటి మాట మాట్లాడడం వల్ల తనకు కూడా భయం ఉంది, ఓడిపోతాననే భయంతో మాట్లాడుతున్నాడు అనేది నాకు అనిపించింది. ఇది చాలా చాలా వరకు ఒక డేంజర్ సిచ్యువేషన్ అండి. కూటమికి అయితే చాలా డేంజర్ సిచ్యువేషన్స్ అనేది ఉన్నాయి. ఎమ్మెల్యేస్ మీద అయితే పూర్తిగా వ్యతిరేకత. వాళ్ళని మార్చినా గెలిచేంత సీన్ ఏం లేదు. బేసికల్గా చాలా మంది అంటున్నారు మారుస్తారు. వ్యతిరేకత ఎమ్మెల్యేస్ మీద కాదు ఉంది ఆడ వ్యతిరేకత. ఏమైపోయిందంటే ఎమ్మెల్యేస్ ఆల్రెడీ కరప్షన్ చేస్తున్నారు గ్రౌండ్లో, వాళ్ళ మీద కొంచెం వ్యతిరేకత ఉంది. ఇంకేంది, ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది గ్రౌండ్లో. ఎందుకంటే మాకు పనులు తొందరగా కావట్లేవు. ఇప్పుడు వాలంటీర్ ఉన్నాడు, వాలంటీర్ గురించి కూడా మాట్లాడమే ఏం తెలియక ఇప్పుడు మనం అన్ని యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పోయినాం అనుకోండి, ఏ పనులు కావు. అది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు బడ్జెట్ ఉంది, బడ్జెట్ ఎవడన్నా ఇప్పుడు పంచాయతీ లెవెల్కి ఉంది, పంచాయతీకి 2,000 కోట్లు పెడతారు బడ్జెట్లో, పెడితే అది నిజంగా జరిగిపోద్దా? అట్టనే ఖర్చు పెడతారా? అసలు ఏమీ ఖర్చు పెట్టారు అసలు జనరల్గా అయితే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఏదో కొంచెం ఖర్చు పెడుతున్నట్టు, కానీ
జనరల్గా అయితే అలికేషన్ చేస్తారు, కానీ ఖర్చు అనేది వేరే లెక్క ఉంటుంది. ప్రాక్టికాలిటీ వేరు, ఫిగర్స్ వేరు. ఇప్పుడు అవన్నీ కూడా ఇందాక పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పింది నిజమేం కావు. అవన్నీ కూడా కొన్ని రికార్డ్స్లో ఉంటాయి, అవన్నీ రికార్డ్స్లో ఉంటాయి. కానీ బడ్జెట్ ప్రకారంగా ఏం చేస్తారంటే డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఒకదానికొకటి చెప్పినప్పుడు అది అంత ఖర్చు పెట్టకపోవచ్చు. అది ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడద్దు ఫస్ట్. ఎందుకంటే ఆల్రెడీ కంపారిజన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు అది ఎక్కడో జరుగుతుంటే సరే అని నమ్ముతారు. అలా ప్రజలకి స్వయంగా ఆ సంక్షేమ పథకాలు కానీ ఆ బెనిఫిట్స్ కానీ నా అభిప్రాయం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ అనుకుంటారు కానీ ఆయన అడ్మినిస్ట్రేటర్ గారు, మేనేజర్. ఆయనకి ఏమి ఫైనాన్స్ మీద కూడా ఆయనకు అవగాహన లేదని మాకు మొన్న తెలిసింది, ఈ మధ్యనే తెలిసింది. ఎందుకంటే తను చేసిన విధానం, తను చేసిన తీరు చూస్తే అట్లా అనిపించింది మాకైతే. ఎందుకంటే నేను ఇంత 75 ఏళ్ళ స్వాతంత్రంలో ఇన్ని చేంజెస్ తీసుకొచ్చిన వ్యక్తి అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నాడు నేడండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారుగా 15 yearsగా, ఇప్పుడు ఈ టర్మ్ కౌంటే 20 years అవుతుంది. ఆయన చేయొచ్చు కదా అప్పుడు. మళ్ళీ అప్పుడు అనుకున్నాను మేము కూడా చాలా అనుకుంటారు, చాలా అవన్నీ జరుగుతాయా, జరగలేదు. కానీ తీసుకొచ్చి చూపెట్టాడు కదా మెడికల్ కాలేజీలు అండి. ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది జనరల్గా అయితే. తను మొత్తం కూడా ప్రభుత్వాన్ని తెచ్చి చూపెట్టాడుగా. తన అడ్మినిస్ట్రేషన్లోనూ ఒక వ్యవస్థను మార్చడం జరిగిందిగా. అంటే ప్రజలకి డైరెక్ట్గా రీచ్ అయ్యేవి ఇవన్నీ కూడా. వాలంటీర్ ఇంతకుముందు ఒక సర్వీస్ కావాలి అని అంటే నువ్వు ఏది ఎంఆర్ ఆఫీస్ సైడ్ 2-3 సార్లు చుట్టూ తిరగాల్సి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే సిస్టమ్కి తీసుకొచ్చారు ఈ కూటమి గవర్నమెంట్. ఇంతకుముందు వాలంటీర్ ఇచ్చేస్తుండే. సచివాలయ వ్యవస్థ వల్ల మొత్తం కూడా ఒక 2000 కుటుంబాలకు ఒక సచివాలయ వ్యవస్థ, ఆ వ్యవస్థను తీసుకొని వచ్చి పాలనని గ్రౌండ్కి తీసుకొచ్చాడు, అంటే ప్రజల్లోకి తీసుకొచ్చాడు ఆ పాలన. అలాంటి తెచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఈ కిడ్నీ అవన్నీ కూడా చాలా సెంటర్స్ తీసుకొచ్చారు. అంటే చెప్పడం వేరు, చేయడం వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే దాంట్లో ఉండాలి, ఆయన ఓన్లీ ప్రశ్నించడం దాంట్లోనే ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ప్రశ్నిస్తే సరిపోదు కదా. ఇప్పుడు లూలు మాల్ ఉంది, లూలు మాల్ ఏమైనా చేంజ్ అయిందా అంటే లూలు మాల్ గురించి అక్కడ ఏదైనా ఆపిర్రా, దోచిపెట్టేస్తుంటాయి మొత్తం కూడా. ఇంకోటి ఏది విశాఖపట్నంలో 99 పైసలకి ఇచ్చేస్తున్నాం మొత్తం డబ్బులన్నీ. 1000 కోట్లు ఉన్న ఆస్తులని పల్లి బఠానాలకు అమ్మేసుకుంటూ పోతున్నారు. 50 కోట్లు ఉంటుందండి ఏదైతే విశాఖపట్నం ఏరియాలో ఒక ఎకర్. 50 కోట్లు ఉట్టి 99 పైసకి ఇస్తారండి, నాట్ ఈవెన్ 1 రూపీ. అంటే ఎంత దుర్మార్గం అండి కూటమి ప్రభుత్వం. కావాలని కమిషన్ల కోసం, కరప్షన్ల కోసం చేస్తున్న ఈ దుర్మార్గం మామూలు దుర్మార్గం కాదు ఇదంతా. అంటే అసలైన కరప్షన్ ఎవరు చేసినారు? వీళ్ళే చేస్తున్నారు అసలైన కరప్షన్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కరప్షన్ కన్నా వీళ్ళు చేసిన కరప్షన్ ఇంకెక్కువ. వాళ్ళు చేసినారని ఎవరు ప్రూవ్ చేయలేకపోయినారు కదా. ఇప్పుడు లిక్కర్ కేసులని ఏ కేసులు పెట్టినా ఎవరు ప్రూవ్ చేసినాడు? ఈడ అవి తిప్పారు, ఏం చేసినారు? ప్రూవ్ చేయలేరు కదా. లేకపోతే పట్టుకునేటోళ్ళు కదా. అంత కోపం ఉంది కదా జగన్ మీద, అయినా పట్టుకోలేకపోతున్నారు కదా. అంటే ఏం చేయలేరని అర్థం. ఇవన్నీ కూడా నిజంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు ఫస్ట్. ఎందుకు అంటే కొత్త అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, ఉండాలా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. నువ్వు సింగిల్గా ఏదైనా ట్రై చేయి ఫస్ట్ నేను చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక బలమైన రాజకీయవేత్త. అతని వ్యూహాల ముందు నీ వ్యూహం ఎందుకు పనికిరాని వ్యూహం అది నేను క్లియర్గా చెప్తాను. అంటే అర్థం చేసుకో. ఎందుకంటే పార్టీనే మింగేసే శక్తి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే ఎట్లా మింగుతారంటే అది తెలియకుండానే జరిగిపోతుంది. ఇప్పుడు జరిగిపోతలే, మొత్తం పార్టీని మొత్తం కూడా ఏం చేస్తున్నారు, జనసేన ఎదగకుండా గ్రౌండ్లో చేస్తున్నారు చాలా రకాలుగా. అంటే నేను అవన్నీ చెప్తే ఇప్పుడు మళ్ళీ అది చిచ్చులు పెట్టినట్టు అవుతుంది, నేను చెప్పదలుచుకోవాలి. కానీ అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు ఎందుకు జరుగుతున్నాయి అవన్నీ. అంటే ఇప్పుడు జనసేనకు చాలా మంది వచ్చేటోళ్ళు ఎందుకు రావట్లేరు? మెయిన్గా తెలుగుదేశం వాళ్ళు. అంటే అక్కడ ఎదిగిపోతారేమో అనేది ఒక వ్యూహంతో అట్లా చేస్తున్నారు. కింద నాయకులకు ఏ పనులు చేయకుండా ఏంది, తెలుగుదేశంలోకి వస్తే నీకు పనులు జరుగుతాయని ఒక సంకేతాలు ఇస్తుంది. అంటే గ్రౌండ్లో జనసేనను దొక్కేయాలని ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. మళ్ళీ నాయకుల మీద కూడా అవి ఆరోపణలు చేసి వాళ్ళని పోటీ లేకుండా చేస్తున్నారు. అంటే వాళ్ళ క్యాండిడేట్లు పెట్టడానికి నెక్స్ట్ అంటే ఇవన్నీ దుర్మార్గాలు చేస్తున్నారు. అంటే జనసేన మీద ఎంత కుట్రలు జరుగుతున్నాయంటే మామూలు కుట్రలుగా జరుగుతున్నాయి జనసేన మీద. నేను మళ్ళీ కూటమిని విడగొడుతున్నాయి ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ నిజం చెప్తున్నది. అంటే ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. అంటే నాయకులకి ఏదైతే జనసేన వాళ్ళ కొరకైన పనులు జరుగుతున్నాయి 10% కూడా జరగట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కానీ జరగట్లేదు. ఎందుకు చేయట్లేరు? మళ్ళీ వీళ్ళు పోటీలోకి వస్తారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒక నాయకుడికి ఒకరికి ఇచ్చినావు అనుకో జనసేన నుంచి, వాడు ఒక 10 చేయించిండు అనుకో, వాడికి
వేపిస్తే వీడు పోటీలోకి వస్తాడు రేపు. అట్లా చేయనీయకుండా తొక్కేసే కార్యక్రమం జరుగుతుంది గ్రౌండ్ లో. అంటే జనసేన సంస్థాగతంగా బలోపేతం చేయనీయకుండా చేస్తున్నారు. ఇవన్నీ చాలా కుట్రలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కుట్రలు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారి శాఖల్లో ఏలు పెడతారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వేరే శాఖల్లో అడిగితే నీకెందుకని ఇండైరెక్ట్ చెప్పి, అంటే ఇన్ని కుట్రలు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఏ పార్టీ అయినా కానీ ఎదగాలని ఎవరు కోరుకుంటారు? జనరల్ గా ఎవరు కూడా కోరుకోరు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలి, ఇండివిజువల్ గా ఎదిగినప్పుడే నువ్వు ఎంతో కొంత సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను నేను పొత్తుతో ఉంటా ఇవంటే సిపిఎం సిపిఐ ఇప్పుడు మళ్ళీ ఒక జనసేన స్టార్ట్ అవుతుంది. నువ్వు పోతావు, ఏముంటుంది అలా బొచ్చు? ఏముండదు. జనరల్ గా అయితే నేను చెప్తున్నా కదా, రాసి పెట్టుకుని ఏముండదు. తర్వాత మనం ఎన్ని ఒకసారి మొమెంటం పోయిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడుకుని ఏమి ఉపయోగాలు ఏమి, బ్యాడ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సరే ఆలోచించుకునే ప్రయత్నం అనేది పవన్ కళ్యాణ్ గారు చేయాలి. మళ్ళీ కొంతమంది అనుకోవచ్చు నేను కావాలని చెప్తున్నాను, ఇలాంటి మాటలు చెప్పొద్దండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి కోసమే చెప్తున్నాను. యాక్చువల్ నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం 2024 పొత్తు పెట్టుకోవడం కూడా తప్పని నా దృష్టిలో. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో చాలా డేంజర్ సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వచ్చే పొజిషన్ లో ఉంటారు. అది ఇప్పుడు సెట్ అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో చాలా డేంజర్గా ఉంటుంది. అంటే తనకు అవన్నీ ఆలోచన ఏం లేదు. తను ఏంటంటే ఇండివిజువల్గా ఎదగాలని అనుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు. అది తన ఒపీనియన్. అంటే తన థింగ్ ఏంటంటే వైసీపీని నాశనం చేయాలి, వైసీపీ నాశనం అయితేనే నేను ఆ పొజిషన్ ఆక్రమించచ్చు. ఎట్లా నాశనం అవుతారు? ఆ ఓట్ బ్యాంక్ ఈ ఓట్ బ్యాంక్ ఒకటి కాదు కదా. వైసీపీ ఓట్ బ్యాంక్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్ బ్యాంక్ నువ్వు చేంజ్ చేయాలి అంటే చాలా ప్రయత్నించాలి. అదే ఎంబడే చేంజ్ అయ్యేవారు వాళ్ళు. ఏదో 2-3 మాటలు చెప్పంగానే వాళ్ళు అలాంటి మైండ్ సెట్ ఉండదు కదా. వైసీపీని ఎదుర్కోవాలి అంటే మీరు అందరూ ఒక సైడ్ అయిపోయినప్పుడు వైసీపీకి ఆల్రెడీ వేరే ఓట్ బ్యాంక్ అనేది కన్సాలిడేట్ అయిపోయింది వాళ్ళకి. దాన్ని మొత్తం చీల్చాలంటే కూడా కష్టం జనరల్గా అయితే. ఇప్పుడు మీరు అందరు కలిసినా కానీ 40% వచ్చిందంటే ఏంటి అర్థం? అంటే అది చీల్చలేరని అర్థం. దాన్ని చీల్చాలి అంటే ఏంది? పెద్ద విషయం జరగాలి. అంటే అధికారంలో లేనప్పుడు ఇంకా కన్సాలిడేట్ అవుతుంది వాళ్ళకి. ఇంకా నిజం చెప్పాలంటే ఏదైతే కూటమి మీద వ్యతిరేకత ఓట్ని వీళ్ళకి వచ్చేస్తుంది. అదొకసారి ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవ్వరిని మనం ఏం చేయలేము, ఏ పార్టీని మనం భూస్థాపితాలు చేసే అవకాశం అనేది జనరల్గా ఉండదు. అది ఎక్కువ లాంగ్ టైం అలయన్స్ ఉండడం వల్ల నష్టమే జరుగుతుంది జనరల్గా అయితే. ఎందుకు అంటే నాయకులు వీళ్ళందరూ కూడా ఓకే కింద క్యాడర్ ఒప్పుకోరు జనరల్గా. ఇప్పుడే చాలా మంది క్యాడర్ ఒప్పుకోవట్లేదు గ్రౌండ్లో నాకు తెలిసినంత వరకు అయితే. వాళ్ళు మేము పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూడాలనుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చూడాలని వాళ్ళు అనుకుంటారు గ్రౌండ్లో. ఇప్పుడు అటుపక్క కూడా అంతే ఉంటుందిగా, ఇద్దరు అట్లనే ఉంటారు కదా. అంటే ఇవన్నీ కూడా గ్రౌండ్లో జరుగుతుంటాయి. అది రేపు ఎన్నికల్లో మనకు కనిపిస్తుంది జనరల్గా అయితే. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు అందరూ మంచిగా ఉంటారు ఇప్పుడంతా. ఇప్పుడు నువ్వు బెదిరించడము ఇవన్నీ చేయడం వల్ల సైలెంట్ గానే ఉంటారు. టైం వచ్చినప్పుడు నీ మాట కూడా వినరు. మన జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అట్లే జరిగింది. ఫస్ట్ చేసినప్పుడు ఏం మాట్లాడలేదు, ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసినారు. వైసీపీలో 11 సీట్స్ వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు తాగిపోయేవంటూ ఏముండదు, ఫ్యూచర్ లాగిపోయేదంటూ ఏముండదు. ఇవన్నీ కూడా జనరల్ పొలిటికల్ ప్రాసెస్ ఇదంతా. దాన్ని అర్థం చేసుకొని ఇండివిజువల్గా ఎదగాలని మ్యాక్సిమం ట్రై. ఎందుకంటే నీ సంస్థాగతంగా బీజేపీతో పొత్తుపోయి, అసలు యాక్చువల్గా మొన్న బీజేపీతో పొత్తుపోయి ఉంటే బాగుండు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా పోటీ చేసినా నీకు 30-40 సీట్లు వచ్చు ఈజీగా. నీకున్న వేవ్కి మొన్నసారి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను గ్రౌండ్లో కూడా చూశాను. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వేవ్ బాగా కనబడ్డది మొన్న. గోదావరి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో, కొన్ని విశాఖపట్నం జిల్లాలలో, ఇంకా కొన్ని ఏరియాస్లో, గుంటూరు కొన్ని జిల్లాలలో, కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆ ప్రభావం కనబడ్డది. ఇంకా రాయలసీమలో అంత కొంచెం తక్కువ ప్రభావం కనపడినా కానీ ఆ ఇంపాక్ట్ కలిసినప్పుడు ఎక్కువ కనపడేది. నీకు అక్కడ కూడా 2-3 సీట్లు వచ్చేవి రాయలసీమలో కూడా. దాన్ని నువ్వు చెడగొట్టుకొని ఇప్పుడు ఏదో జరిగిపోయింది, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయిందని డైలాగులు వేసుకుంటూ ఉంటే నష్టం నీకే జరుగుద్ది. ఎందుకంటే కన్సాలిడేషన్ జరగాలి అంటే నేను నమ్మాలి ఫస్ట్. నువ్వు ఇట్లా ఎవరితో ఉంటే తోకపాటిలా మిగిలిపోతావు. నేను క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే తోకపాటిలకి అధికారం రాదు, గుర్తుపెట్టుకో. కింగ్ మేకర్ అవ్వాలని ఎప్పుడు అనుకోవద్దాం, కింగ్ అవ్వాలని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. పొత్తు ఎందుకు పెట్టుకోలేదు? తనకు తెలియదు ఆ పొత్తు పెట్టుకోవాలనేది. తనకు తెలుసు ఆ లాంగ్ టర్మ్ విజన్ తోనే తను పొత్తు పెట్టుకోలేదు. ఆ లాంగ్ టర్మ్ విజన్ అంటే ఏంది? పొత్తు పెట్టుకోకుండా తన పార్టీని సింగిల్ గా ఎదిగించేటట్టు చేశారు. అంటే సింగిల్ గా ఎదగడం అనేది జరిగింది. అది ఫస్ట్ టైం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్కి నువ్వు అనుకుంటున్నావు
నువ్వు మంచి, అసలు నిజం చెప్పాలంటే నువ్వు మంచి గ్రౌండ్ లో మంచి లీడర్స్ అనే వాళ్ళు ఉన్నారు, అంటే డబ్బులు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్క లీడర్ మంచి సెట్ చేసుకుని ఉంటే నువ్వే బలమైన శక్తికి ఎదుగుతావు. అంతేగాని నీకు తెలుగుదేశం ఏదో సపోర్ట్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని అనుకుంటే అవన్నీ టెంపరీగానే ఉంటాయి జనరల్గా అయితే. ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశానికి ఎందుకు, తెలుగుదేశానికి నువ్వు అవసరం కాబట్టి నేను ఉంచుకోరు, అవసరం లేకపోతే తొక్కేస్తారు వాళ్ళ మీడియాతోనా, ఇంకా చాలా రకాలు. ఇవన్నీ కూడా ఒకప్పుడు జరగలేదా? ఇవన్నీ కూడా జరిగినాయి కదా ఒకప్పుడు. 2018 అప్పుడు 19 అప్పుడు ఒక్క మీడియా వాడైనా ఇప్పుడు ఇంత ఎలివేషన్స్ ఇస్తారు కదా కొంతమంది, ఆ ఎలివేషన్లు ఎవడిచ్చినాడు నాకు తెలిసినంత వరకు ఒక ఈయన చాలా వరకు కవాతులు చేసినారు, చాలా చేసినారు పాపం పవన్ కళ్యాణ్ గారు. చేస్తే ఒక్కడు కూడా రాయని కూడా చూపించిన కూడా చూపిలేదు, రాయలేదు, చూపిలేదు, రెండు చేయలేదు. అంటే ఏందది? ఎంత దొక్కేశారు చెప్పండి. అప్పుడు 2009 కూడా ఇది జరిగింది. ఏది? తెలుగుదేశం మీడియాని అసలు నిజంగా దొక్కేసింది ప్రజారాజ్యాన్ని. దానివల్లే నష్టమైండు. కాంగ్రెస్ గా దొక్కేసింది. కాంగ్రెస్ విమర్శలు చేయడం అనేది కామన్ థింగ్ ఏది రాజకీయాలు అనేది. ఎవడనే చేస్తాడు అవి విమర్శలు. అలా అసలు విమర్శలు చేయనోడు ఎవరు రాజకీయాల్లో ఉంటాడు? ఆ విషయం ఆయన ఫస్ట్ తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్. అసలు అలా తొక్కేసింది ఎవరంటే, ఈ మీడియాలో వీళ్ళందరూ తొక్కేసింది ఎవరంటే వీళ్ళే. ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు కదా వాళ్ళే అంతా, ఆ మీడియా వాళ్ళే అంతా నాశనం చేశారు. ఆ రోజు పెద్ద రాజకీయ పార్టీని నాశనం చేశారు, ప్రజారాజ్యం అనే పార్టీ. నేను స్వయంగా చూసిన వాళ్ళం. అది నీకు తెలియదు. ఇవన్నీ ఏదో పిచ్చి పిచ్చి మాటలు ఓడో చెప్తే నమ్ముతావు. ఈ పిచ్చి మాటలే తప్ప నువ్వు చేసింది ఏంటి? క్రెడిబిలిటీని గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ కూడా నిజాలు కావు. ఆ రోజు నాశనం చేసిన వాళ్ళు ఎవరు అందరితో వాళ్ళతోనే నువ్వు కలిసి ఉంటావు. ఏం చెప్పాలి? ఇదండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.